కొద్ది రోజులు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళినా సరే మీరు తలదించుకునే పని నేను చేయలేదని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజలకు వివరణ ఇచ్చారు. ఆ 3 నెలలు కేసీఆర్ను నిద్రపోనీయలేదు, కేసీఆర్ను మీ కాళ్ల దగ్గరకు తీసుకొచ్చానన్నారు. తన ఏకైక లక్ష్యం కేసీఆర్ నియంత పాలనను అంతమొందించడమేనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక ఎమ్మెల్యేను ఓడించడానికి కేసీఆర్ ప్రభుత్వ యంత్రాంగం 100 మంది ఎమ్మెల్యేలను తీసుకువచ్చింది నిజం కాదా అంటూ అన్నారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతుల్లోనే ఉందని, కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించడానికి పోరాడుతున్నానంటూ ప్రజలు తనను ఆశీర్వదించాలని రాజగోపాల్ రెడ్డి కోరారు. మీరు తలదించుకునే పని చేయలే. ఆ 3 నెలలు కూడా కేసీఆర్ ని నిద్ర పోనీయలే. కేసీఆర్ ఆయన ప్రభుత్వం ఆయన 100 మంది కౌరవుల్ని ఎమ్మెల్యేలని మీ కాళ్ళ కాడికి తీసుకొచ్చినా పార్టీ మారినా మళ్ళీ పార్టీలకు వచ్చినా నా ఏకైక లక్ష్యం కేసీఆర్ ని గంత దింపడం, టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం. అంతే తప్పితే పార్టీ మారితే అందరిలాగా 12 మంది ఎమ్మెల్యేలాగా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోలే. ఇదే గడ్డ మీద ఎన్నుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారు. దుబ్బాక, హుజురాబాద్, జిహెచ్ఎంసీ తర్వాత కేంద్రంలో అధికారం ఉంది. ఈ కేసీఆర్ ని గద్ద దింపాలి, అవినీతి బయటికి తీసుకొచ్చి జైల్లో పెట్టాలంటే వాళ్ళు చేస్తామని చెప్పి నమ్మితే ఇదే గడ్డ మీద రాజీనామా చేసి పదవికి పార్టీకి పోయినా కానీ అందరిలాగా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోనే. మునుగోడు బిడ్డలు నా తమ్ముళ్ళు గెలిపించినట్టు, నన్ను గెలిపించి గుండెలు పెట్టుకున్నట్టు మీరు తలదించుకునే పని ఎప్పుడు చేయలే. నేను చేసినా అందరు ఎమ్మెల్యేలు అలాగే రాజీనామా చేసి పోయిందా? నేను పదవికి పార్టీకి రాజీనామా చేసి చీము నెత్తు నుండి మీ బిడ్డగా ఒక పౌరుషవంతులాగా ఒక పోరాటం చేసిన, ఒక యుద్ధం చేసిన తప్పితే ఆ యుద్ధం కూడా భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. ఒక్క ఎమ్మెల్యే ఓడగొట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వ యంత్రాంగం 100 మంది ఎమ్మెల్యేలు ఊరికి వచ్చి మీ కాళ్ళకాడికి వచ్చిన రాలేదా? మునుగోడు నియోజకవర్గం మీరు నన్ను ఎన్నుకున్న తర్వాత ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కొని ప్రశ్నించే గొంతు లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినందుకు ఆ రోజే పోరాటం స్టార్ట్ చేసి నిన్ను గద్దె దింపే వరకు నేను పోను అని చెప్పి నేను అసెంబ్లీ సాక్షిగా మునుగోడు సమస్యల గురించి నా గొంతు వినిపించలేదా? వినిపించినా? మునుగోడు గురించి నేను మాట్లాడినట్టు చరిత్రలో ఎప్పుడైనా ఎవరైనా శాసనసభ్యులు మాట్లాడినరా? ఎదిరించిన ప్రభుత్వాన్ని 100 మంది ఎమ్మెల్యేలు అడ్డు తగిలినా సరే అవకాశం వచ్చిన ప్రతి నిమిషం మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల గురించి పోరాటం చేసిన తప్పితే ఎక్కడ కూడా మీరు నన్ను ఎన్నుకున్నందుకు తలదించుకునే పని చేయలేదు. మొత్తంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజలకు వివరణ ఇచ్చారు. మీ తలదించుకునే పని నేను చేయలేదంటూ చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరిప్రసాద్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హరిప్రసాద్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ మునుగోడు టికెట్ ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మునుగోడులోని ఆయన క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ కార్యకర్తలకు ముక్కుతుడిగా 3 విషయాలు చెప్పడం జరిగింది. ఒకటి ఏంటంటే, అప్పుడు నేను 2018లో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ కూడా ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ నిధులు ఇవ్వలేదు, దీంతో రాజీనామా చేస్తేనే నిధులు వస్తాయనే ఉద్దేశంతో రాజీనామా చేసి బయటికి రావడం జరిగింది. దీంతో సుమారు 500 నుంచి 1000 కోట్ల రూపాయల మధ్యన నిధులు వచ్చాయి. అదేవిధంగా గట్టుపల్లి మండల ఏర్పాటు, దానికి సంబంధించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పారు. అప్పుడున్న సందర్భంలో బీజేపీకి కొంత అవకాశం ఉండే కేసీఆర్ కుటుంబం పైన కొట్లాడడానికి, కాబట్టి అక్కడ వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో నన్ను ఖాళీగా ఉంచడం జరిగింది. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళినప్పటికీ కూడా కొట్లాడలేని పరిస్థితి ఉండే. ఈ విషయంలో అమిత్ షాతో డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. పర్సనల్ గా మేము కేసీఆర్ కుటుంబాన్ని గద్దెదించడానికి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చాం, కానీ మీరు మాత్రం లిక్కర్ కేసు విషయంలో, అదేవిధంగా వివిధ అవినీతికి సంబంధించి అంటే కాళేశ్వరం అవినీతి విషయంలో, మద్యం కేసు విషయంలో చర్యలు తీసుకోకపోవడం చాలా బాధిస్తుంది అని ముక్కుసూటిగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన మీరు కాంగ్రెస్ లోకి వెళ్ళాలని బీజేపీలోకి వచ్చారా అని అడగడంతో మాత్రం మీరు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన అవినీతి బయటపెట్టి వాళ్ళందరినీ కూడా జైల్లో వేస్తే నేను బీజేపీతోనే ఉంటానని కూడా ముక్కుసూటిగా చెప్పడం కూడా కార్యకర్తల
సమక్షంలో చెప్పడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీనే మాకు రాజకీయ జన్మ ఇచ్చింది, ఆ రాజకీయ జన్మ ఇచ్చిన పార్టీకి మళ్ళీ వచ్చే తప్పేంటి అని కూడా కాంగ్రెస్ కార్యకర్తలే మాకు బలం. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది అసంతృప్తులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కలుపుకొని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు గడరించి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిరేయాలని కూడా ఆయన పిలుపుకోవడం జరిగింది. దీంతో ఆయన పిలుపు మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా సుమారు 3,000 నుంచి 4,000 ముఖ్య కార్యకర్తలు హాజరయ్యారు. అదేవిధంగా ఆయన చాలా భావోద్వేగంతో గతంలో ఏదైతే కేసీఆర్ కుటుంబం మీద కొట్టాడడానికి బీజేపీలో చేరానో మళ్ళీ అదే కేసీఆర్ కుటుంబాన్ని చెరదించడానికి కాంగ్రెస్ లోకి వచ్చాను, ఏఐసీసీ అధిష్టానం 1కి 4 సార్లు పోటీ చేయమని చెప్పినప్పటికీ కూడా నేను ఆలోచించాను. అయినప్పటికీ కూడా మీలాంటి వాళ్ళు పోటీ చేస్తే ఒక మున్గోడు నియోజకవర్గమే కాదు, మున్గోడులో ఉన్న 12 నియోజకవర్గాల పైన ప్రభావం పడుతుంది అని చెప్పడం ద్వారానే మొత్తం కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఇక్కడ కొంతమంది టికెట్ ఆశించి పన్నపడ్డ వాళ్ళు కూడా నా ఒకటే ముఖ్యమైనది, నేను అందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటాను. పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అనేది ఏ తేడా లేకుండా కూడా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఆ కాంగ్రెస్ పార్టీని మునుగోడు గడ్డ నుంచి గెలిపించాలి. అదేవిధంగా రాబోయే కాలంలో 90 సీట్ల మెజార్టీ తోటి మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాం కాబట్టి అనే ఇత్యాది అంశాలు పెట్టి మాత్రం మొత్తం కాంగ్రెస్ కార్యకర్తల్లో మొత్తం ఊపి తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం చేశారు. ఈ నేపథ్యంలో కొంత అలజడి ఉంటే మునుగోడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీకి వెళ్ళిన తర్వాత కొంతమంది ఇక్కడ పార్టీని కాపాడుకున్న కార్యకర్తలందరినీ కూడా కడుపులో పెట్టుకొని తీసుకుంటున్నాడు. అదేవిధంగా కాంగ్రెస్ లో 2-3 టికెట్లు ఆశించి భంగపడ్డ వాళ్ళని కూడా ఆయన ఫోన్ చేసి కలిసి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలంలో తిరుమల కృష్ణారెడ్డి బీజేపీలోకి వెళ్ళిన నేపథ్యంలో మాత్రం అంతకుముందు తిరుమల కృష్ణారెడ్డితో కూడా మాట్లాడారని, ఆయన 1 సంవత్సరం క్రితమే పార్టీలోకి వచ్చాడు. అయినప్పటికీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడినా కూడా ఆయన వినకుండా బీజేపీ పార్టీకి చేరాడు. దీన్ని బట్టి ఏంటంటే బీజేపీ టీఆర్ఎస్ కలిసి మళ్ళీ రాజగోపాల్ రెడ్డిని ఓడించాలని ప్రయత్నించాలని కూడా ఆయన కార్యకర్తలకు సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మళ్ళీ మునుగోడు గడ్డ పైన కాంగ్రెస్ జెండాని ఎత్తేయాలనే దిశానిర్దేశం చేయడంతో మాత్రం మొత్తం మునుగోడులోని ఆయన క్యాంప్ కార్యాలయం అంతా కూడా కార్యకర్తలతో మొత్తం నిండిపోయింది చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్.